ఖమ్మంలో మిడ్ డే మీల్స్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపించారు. నిన్న ఎన్ఎస్పీ క్యాంప్లో అన్నం బాగాలేదని ఆందోళనకు దిగారు. టాస్క్ ఫోర్స్ కమిటీల నియామకం ఇంతవరకు జరగలేదన్నారు. టీచర్లు మిడ్ డే మీల్స్ ఏజెన్సీ ముందే అన్నం మెత్తగా ఉంటుందని, కూరల్లో నాణ్యత లేదన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ నుంచి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. మిడ్ డే విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పిల్లలకు సంబంధించిన ఆహార భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోయినట్లయితే వాళ్ళపైన చర్యలు ఉండబోతాయని చెప్పేసి ప్రభుత్వం వైపు హెచ్చరిస్తూ ఉంది. దీనికి సంబంధించి జిల్లా డిఓ ఉన్నారు సోమశేఖర్ శర్మ, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు టాస్క్ ఫోర్స్ కమిటీలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కమిటీలు ఎన్ని వేశారు, అవి ఎలా నడుస్తున్నాయి? మనకి గవర్నమెంట్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లో కూడా ఒక మిడ్ డే మీల్ కమిటీ ఉండాలండి. హెచ్ఎం ఇద్దరు టీచర్స్ తోటి ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. ముందు ఆ కమిటీ వచ్చేసి భోజనం చేసిన తర్వాత పిల్లలు చేయాలి. అయితే ఇదే స్కూల్లో నిన్న ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పిల్లలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. పిల్లలు కూడా తమ ఆహారం బాగలేదు, తమకు పౌష్టికాహారం లభించడం లేదు ఈ ఆహారం ద్వారా అని చెప్పేసి ఆందోళన చేపట్టారు. వాళ్ళకేం చెప్తారు, ఎందుకు ఆ నిరసన జరిగింది? నిన్న కొంతమంది పిల్లలు ఇలా కంప్లైంట్ చేయడం జరిగిందండి. వెంటనే ఏజెన్సీస్తో మాట్లాడడం జరిగింది. మేము అంటే మెనూ ప్రకారం వడ్డించలేదన్నది కంప్లైంట్. నిన్న వెజిటబుల్ బిర్యానీ ఒక కూర్మా ఉండాలా, దాని బదులు ఒక సొరకాయ కూర అన్నం పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళని పిలిచి హెచ్చరించడం జరిగింది. అవసరమైతేనంటే మేము వాళ్ళని ఏజెన్సీని తీసేయడానికి కూడా వెనకాడేది లేదండి. మెనూ ప్రకారం వడ్డించకపోతే కంపల్సరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఏ మాత్రం కించిత్ లోపు ఉన్నా కానీ వాళ్ళని తీసేయడానికి, రద్దు చేయడానికి కూడా వెనకాడవండి. అంటే ఇదే పొరపాటును పదే పదే ఏజెన్సీలు చేస్తూనే ఉన్నాయి. ఆ ఏజెన్సీలకు, అధికారులకు ఏమైనా కుమ్మక్కు జరిగారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లేదండి, ఇది వీళ్ళు గత 15-20 సంవత్సరాల బట్టి ఇక్కడ ఏజెన్సీల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. నేను కూడా ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాము, కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాము. కాబట్టి దీనిపైన కూడా పునరాలోచించుకొని ఏం చర్యలు చేపడతామండి కలెక్టర్ గారి సూచనల మేరకు. అయితే టాస్క్ ఫోర్స్ కమిటీలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి సార్? 1155 అండి. ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కూడా అనమాట మిడ్ డే మీల్ పర్యవేక్షించడానికి దాదాపు 67,000 మంది విద్యార్థులు భోజనం చేస్తూ ఉన్నారండి. మెనూ ప్రకారం ఎందుకు పెట్టలేదండి? నిన్న అంటే బిర్యానీ వండలేదు. ఎందుకు అట్లా వండలేదు? నిన్న మదర్ లేకపోయేసరికి బిర్యానీ వండలేదు. కుర్మా మాత్రం పంపించారు, సొరకాయ కానీ వెజిటేబుల్ కర్రీ పంపించారు. ఈ కర్రీ ఎగ్స్ తింటున్నావా, చికెన్ అలాంటివి పెడుతున్నారా? ఎలా ఉంది? చికెన్ పెట్టరు, అన్నము పప్పు పెడతారు. నిన్న ఎందుకు మీరు గొడవ చేశారు? నిన్న అన్నం బాగాలేదని చేశారు. రోజు అన్నం ఎలా ఉంటుంది? అంటే రోజు కొంచెం అన్నం మెత్తగా ఉంటుంది, పప్పు కొద్దిగా కొంచెం నీళ్ళగా ఉంటుంది అంతే. రోజు పప్పు అన్నం. అంటే మెనూ ప్రకారం రోజు నీకు గుడ్డు అవి పెట్టాల్సిన టైంలో పెడుతున్నారా లేదా? గుడ్డు అయితే పెడుతున్నారు, మెనూ ప్రకారం అయితే పెట్టట్లేరు. నీకు అన్నం నచ్చుతుందా? లేదు సార్. లేదా? ఏమేమి కావాలని కోరుకుంటున్నావు అది చెప్పు తల్లి. అంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉండాలి సార్, అన్ని కర్రీస్ చేయాలి. ఓకే, అదే సార్. ఓన్లీ పప్పు మాత్రమే పెడుతున్నారు. అయితే విద్యార్థి సంఘాల ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళతో మనం మాట్లాడదాం. నిన్న ఆందోళన చేశారు కదా, మిడ్ డే మీల్స్ కి సంబంధించిన కంప్లైంట్ మీ దగ్గరికి ఏమొచ్చింది? నిన్న అధికారులు ఏం చెప్పారు? నువ్వు అసలు ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చింది పిల్లలందరినీ తీసుకొని? మెనూ ప్రకారం ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. దీనివల్ల పేద విద్యార్థులు వారి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. నాశనకమైనటువంటి ఫుడ్ కావచ్చు, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, పర్యవేక్షణ కరువైంది. దీనివల్లే ఈరోజు విద్యార్థులు సీఎం నిన్న చాలా క్లియర్ గా చెప్పారు, ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది పదే పదే ఆరా తీయాలి, ఒకే హాస్టల్ కాదు పలు హాస్టల్లో జరుగుతుంది అని అన్నారు. దానిపైన సీఎం అయితే రియాక్షన్ ఉంది కదా? సీఎం గారు రియాక్షన్ అయితే ఉన్నది కానీ కింది వరకు అయితే లేదు సార్. ఎందుకంటే మీరు ఒకసారి పర్యవేక్షణ చేస్తే ఎక్కడ కూడా ఈరోజు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అధికారులు వస్తున్నారని తెలిసినప్పుడు ఫుడ్ మంచిగా వండుతున్నారు, అధికారులు రానప్పుడు మామూలుగా వండుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఆహారాన్ని దీంట్లో పడేశారు. ఆహారాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. గుడ్డుకు సంబంధించిన తొక్క అండ్ అన్ని రకాల అంటే ఏదైతే వాళ్ళు వండారో దీంట్లో ములక్కాయ కానివ్వండి, అవి ములక్కాయని చూడండి ఎంత లావుగా ఉందో. ఇంత ముదురు ములక్కాయని ఏ విధంగా తింటారు? లేత ములక్కాయలతో ఎవరైనా కూర వండుకొని వస్తారు, కానీ ఇక్కడ ముదురు ములక్కాయలు ఉన్నాయి. ముదురు ములక్కాయలు ఈ పిల్లలు తినే పరిస్థితి ఉంటుంది. గుడ్లు అన్నంలో ఇట్లా వేస్టేజ్ లో పిల్లలు ఇట్లా గుడ్లు పడేస్తున్నారు. గుడ్లు పడేయడానికి కారణం ఏందనేది అయితే తెలియదు. మరి ఎందుకు పడేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలకు ఆహారాన్ని అందించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉంది. కానీ కింది స్థాయిలో వచ్చేసరికి అది మానిటరింగ్ లోపం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే డిఓ ఈ రోజు నుంచి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలోనే ఇకపైన ఆహారం అనేది వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తంగా జిల్లాలో మిడ్ డే మీల్స్ వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.